ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనసేన అధికారంలోకి వచ్చేలా చూసుకోవాలి. హే హాయ్ రా విక్కీ. హాయ్ రా. ఏంటి జనసేన బ్యాచులు పెట్టారు? ఏంటి సంగతి? ఈసారి వచ్చే ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలనుకుంటున్నావురా. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మా ఓటు ఇప్పుడున్న ప్రభుత్వానికే వేద్దాం అనుకుంటున్నాం. అదేంట్రా, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని వేరే పార్టీకి ఓటేస్తా అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మా అభిమాని హీరోయే, సినిమాల వరకే కానీ రాజకీయ పరంగా కాదు. అరే మనకి ఇంకా సిగ్గు రాలేదురా. మనల్ని కాళ్ళ కింద వేసి తొక్కిన వాళ్ళనేమో భుజాల మీద ఎత్తుకుంటున్నాం. గుండెల్లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారినేమో కేవలం బండ్ల మీద స్టిక్కర్లకే పరిమితం చేస్తున్నాం. రే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారా. ఈసారి కూడా ఇదే ప్రభుత్వం వస్తే సామాన్లు సర్దుకుని వేరే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది. బంగారు సోపానాలపై ఉండవలసిన పవన్ కళ్యాణ్ గారు ఇలా రోడ్ల మీదకి వచ్చింది రోడ్ల మీద ఉన్న ప్రజల బంగారు భవిష్యత్తు కోసమేరా, భావితరాలు బాగుండటం కోసమేరా. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉండవలసింది బండి మీద కాదురా, అసెంబ్లీ సీట్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యువత గుర్తుపెట్టుకోవాలి, మనం వేసే ఓటు నోటు కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని. చదువుకున్న వాళ్ళు మనమే ఆలోచించకపోతే చదువుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తారా? ఈ వ్యవస్థ మారాలంటే ముందు మారాల్సింది మనం. అరే రవి, మేము కూడా ఈసారి నోటు కోసం కాదు అభివృద్ధి కోసం ఓటేద్దాం అనుకుంటున్నాం.